Good morning, Amma. Now in this class, we learn stacks and queues in a computer programming equation. So what is meant by a stack? So what are the operations you are performing onto the stack? Okay, we learn that things today. Okay, what is meant by a stack here? Stack means that is a list of data elements. That means that is like an array. Array lo manam ela aithe elements group of elements teeskuntamo alage ikkada stacks means that is also having a list of data elements. Okay ma. So here based on the requirement we are adding some of the elements to the stack or removed from the stack. అంటే మనం ఇక్కడ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని స్టాక్ కి మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకుంటాం లేదు రిమూవ్ చేసుకుంటాం. ఓకేనా. ఎడిషన్ మీన్స్ హియర్ ఎడిషన్ అంటే ఏంటంటే అమ్మా ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్ ఆన్ టు ది స్టాక్. అంటే మనం స్టాక్ లోకి ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. దట్ ఆపరేషన్ ఈస్ కాల్డ్ పుష్ ఆపరేషన్. ఓకేనా. Adding elements, that means inserting elements is called the push operation. Next, deleting the elements from that stack. So ante stack nunchi elements ni delete cheyadanni emantamu ante ma pop operation antam. Okay na. Pop operation antam. For this stack only one end is open, another end is closed. అంటే దీనికి వచ్చేసి మనకి ఒక ఎండ్ అనేది ఓపెన్ గా ఉంటుందమ్మా, ఒక ఎండ్ అనేది క్లోజ్ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ హియర్ ద స్టాక్ మీన్స్ సో హియర్ దిస్ ఎండ్ ఈస్ కాల్డ్ బాటమ్. ఈ ఎండ్ ని ఏమంటాము, ఏ ఎండ్ అయితే మనకి క్లోజింగ్ లో ఉందో దట్ ఎండ్ ఈస్ కాల్డ్ బాటమ్. బాటమ్ ఆఫ్ ది స్టాక్. సో మనం ఏ ఎండ్ నుంచి అయితే ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తున్నాము, ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం డిలీట్ చేయడం మనం ఒకే ఎండ్ నుంచి చేస్తాం అమ్మా. దట్ ఎండ్ ఈస్ కాల్డ్ ది టాప్ ఆఫ్ ది స్టాక్. ఆ ఎండ్ ని మనం ఏమంటాము అంటే అమ్మా టాప్ ఆఫ్ ది స్టాక్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వన్ బై వన్ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ వీఆర్ డూయింగ్ ద పుష్ ఆపరేషన్ ఆన్ టు ది స్టాక్ వన్ బై వన్. సో ఇలాగ మనం ఎలిమెంట్ ని పుష్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనం మెమరీ లొకేషన్స్ తీసుకున్నాం అనుకున్నామా. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద మెమరీ లొకేషన్స్ 2000, 2004, 2008, 2000. సో ఇక్కడ మనం చూడండి హియర్ we are assuming a byte addressable memory with a 32-bit word length. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం బైట్ అడ్రసబుల్ తీసుకుంటున్నాము. వర్డ్ లెంత్ ఎంత తీసుకుంటున్నామమ్మా, 32-bit వర్డ్ లెంత్ తీసుకుంటున్నాం. అంటే మనకి టోటల్ గా మనకి ఎన్ని బైట్స్ కావాలి ఒక ఇన్స్ట్రక్షన్ ని ప్లేస్ చేయడానికి. సో బైట్ అడ్రసబుల్ కాబట్టి 4 bytes ఆర్ నీడెడ్ టు ఇన్సర్ట్ ఎనీ ఎలిమెంట్ ఆర్ ఎనీ ఇన్స్ట్రక్షన్ ఆన్ టు ది స్టాక్. అంటే ఇక్కడ మనకి టోటల్ గా ఎలిమెంట్స్ ని మనం పుష్ చేయాలన్నా గానీ పాప్ చేయాలన్నా గానీ ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా గానీ మనకి ఎంత కావాలి అంటే అమ్మా four bytes are needed. Okay.
ఇక్కడ చూడమ్మా, హియర్ 1 by 1 ఎలిమెంట్ ఈస్ ఇన్సర్టెడ్ ఆన్ టు దిస్ స్టాక్. చూడండి, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద పుష్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ వి ఆర్ ఫాలోయింగ్? సో దీస్ ఆర్ ద 2 instructions. Subtract #4 comma sp. What is meant by sp here? sp అంటే ఏంటమ్మా? స్టాక్ పాయింటర్. ఓకే, సో వాట్ ఇట్ కంటైన్స్, ఇందులో మనకి ఏముంటుంది అంటే అమ్మా, మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే లొకేషన్ లోకి ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తున్నాము, లేదు ఏదైతే లొకేషన్ నుంచి ఎలిమెంట్ ని డిలీట్ చేస్తున్నాము, అంటే ఏ మెమరీ లొకేషన్ లోకి మనం పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము, లేదు ఏ మెమరీ లొకేషన్ నుంచి పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము, దట్ విల్ బి కాల్డ్ యాజ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. దట్ విల్ బి known as, that location will be stored in స్టాక్ పాయింటర్. ఆ లొకేషన్ అనేది స్టాక్ పాయింటర్ లో స్టోర్ అయి ఉంటుందమ్మా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సబ్ట్రాక్ట్ #4 కామా ఎస్పీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, #4 ని ఎస్పీ లో, అంటే హియర్ ద మీనింగ్ ఫర్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఈస్ sp equal to sp minus 4. ఓకేనా? సో అంటే మనం పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము అంటే స్టాక్ పాయింటర్ ని 4 సబ్ట్రాక్ట్ చేస్తాం. వాట్ ఎవర్ ద స్టాక్ పాయింటర్ లొకేషన్, ఫర్ దట్ లొకేషన్ we are inserting new item onto the stack pointer. అంటే మనం ఏదైతే ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేద్దామో అనుకుంటున్నామో, న్యూ ఐటమ్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్ వి ఆర్ ట్రైయింగ్ టు ఇన్సర్ట్, మనం ఏదైతే ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నామో దట్ ఎలిమెంట్ విల్ బి మూవ్ టు ద స్టాక్ పాయింటర్ లొకేషన్. ఓకే అమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బ్రాకెట్స్ పెట్టాము అంటే దాని మీనింగ్ ఏం చెప్తున్నాము? బ్రాకెట్స్ పెట్టాము అంటే in that the location will be there. Brackets of sp means the contents in that location stack pointer. ఓకేనా? అంటే స్టాక్ పాయింటర్ లో లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్ లో మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాము. ఏ డేటాని? న్యూ ఐటమ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏదైతే డేటా ఇన్సర్ట్ చేద్దామో అనుకుంటున్నామో దట్ డేటా విల్ బి ద న్యూ ఐటమ్ దట్ విల్ బి ఇన్సర్టెడ్ టు స్టాక్ పాయింటర్ లొకేషన్. Okay ma, in this way we are doing the push operation onto the stack. Okay na? So అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, 1 by 1 ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా? 1 by 1 ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం ఇక్కడ ఫ్రమ్ దిస్ ఎండ్, టాప్ ఆఫ్ ది ఎండ్. So here 1 by 1 element will be inserted from this top. Okay ma, suppose ఈ stack capability ఎంత అయితే ఉందో that many number of elements will be pushed onto the stack. ఓకేనా? సో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం పుష్ చేద్దాము అనుకుంటున్నాం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ క్యాపబిలిటీ ఆఫ్ ది స్టాక్. అంటే సో టోటల్ గా మన దగ్గర ఎన్ని మెమరీ లొకేషన్స్ ఉన్నాయి, సో ఎంత డేటా వరకు మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా? దట్ విల్ బి ద పుష్ ఆపరేషన్. నెక్స్ట్ పాప్ ఆపరేషన్ అంటే ఏంటమ్మా? సో స్టాక్ నుంచి ఎలిమెంట్స్ ని డిలీట్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే అమ్మా పాప్ ఆపరేషన్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మూవ్ ఎస్పీ కామా ఐటమ్. సో ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాం కదా, అంటే దాని మీనింగ్ ఏంటి? ద కంటెంట్స్ ఇన్ దట్ స్టాక్ పాయింటర్. సో ఈ స్టాక్ పాయింటర్ లో ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో అవి ఏమవుతాయి? ఐటమ్. అంటే సో దట్ విల్ బి డిలీటెడ్. ఓకేనా? నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఎలిమెంట్ రావాలి అంటే యాడ్ #4 కామా ఎస్పీ. ఇక్కడ కూడా మనం #4 అంటే ఏంటి? ఆర్ యూ రిమెంబర్ దిస్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ అడ్రసింగ్ మోడ్? ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఓకేనమ్మా, మనం ఏ ఇన్స్ట్రక్షన్స్ రాసినా కానీ మనం ఏం ఫాలో అవుతాం అంటే, మనం ప్రీవియస్ క్లాస్ లో అడ్రసింగ్ మోడ్స్ నేర్చుకున్నాం కదా, సో అడ్రసింగ్ మోడ్స్ ని ఫాలో అవుతూ సో వాట్ ఎవర్ ద ఆపరేషన్ వీ రిక్వైర్ బేస్డ్ ఆన్ దట్ ఆపరేషన్ విచ్ అడ్రసింగ్ మోడ్ వీ ఆర్ యూజింగ్. సో మనకి ఏ ఆపరేషన్ కావాలి, దానికి ఏ అడ్రసింగ్ మోడ్ యూజ్ చేసుకోవాలి, దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్స్ట్రక్షన్స్ ని డిపెండింగ్ ఆన్ ద సింటాక్స్ వీ ఆర్ రైటింగ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, యాడ్ #4 కామా ఎస్పీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ హియర్? ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ప్లస్
4. ఓకేనా? సో అంటే నెక్స్ట్ ఎలిమెంట్ కి వెళ్ళాలి కదా, నెక్స్ట్ ఎలిమెంట్ కి వెళ్ళడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నాము, స్టాక్ పాయింటర్ లో ఏదైతే లొకేషన్ ఉందో దట్ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 4 ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం అమ్మ. ఓకేనా? ఇన్ దిస్ వే యు ఆర్ డూయింగ్ ద పుష్ ఆపరేషన్స్ అండ్ పాప్ ఆపరేషన్స్ హియర్. అంటే సపోజ్ ఇప్పుడు ఈ స్టాక్ లో మనం ఒక 10 ఎలిమెంట్స్ ని పుష్ చేస్తున్నాము అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ పుష్ ద ఎలిమెంట్స్. So like this. సో ఇక్కడ చూడండి, సపోజ్ మనం ఇందులోకి 1 by 1 ఎలిమెంట్ పుష్ చేస్తున్నాం. సపోజ్ 5, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ పుష్ చేస్తాం అనుకోండి. 1 4 7 11 10. Okay, like this we are doing we insert the elements, 5 elements we are inserting. Suppose this stack is completed. అంటే ఇప్పుడు ఈ స్టాక్ క్యాపబిలిటీ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ 5 ఎలిమెంట్స్ ఇందులో ఇన్సర్ట్ చేసాం. ఓకేనమ్మా? ఇప్పుడు సపోజ్ ఈ స్టాక్ క్యాపబిలిటీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అగైన్ we are trying to insert another element onto the stack. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, ఇప్పుడు మనం ఇంకో ఎలిమెంట్ ని అందులోకి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అంటే ఇక్కడ స్టాక్ అనేది ఫిల్ అయిపోయింది కదా, stack is full here. So after filling the stack, again we are trying to insert another element. అంటే ఈ స్టాక్ ఫిల్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇంకో ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అమ్మా. ఓకేనా? ఇంకో ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఏమని ఎర్రర్ వస్తుంది? స్టాక్ ఈజ్ ఫుల్ అనేది ఎర్రర్ రావాలి. దాన్ని ఏమంటామంటే అమ్మా, ఫుల్లీ ఎర్రర్ అంటాం. ఓకేనా? ఫుల్లీ ఎర్రర్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇన్సర్ట్ చేసేటప్పుడు అంటే పుష్ ఆపరేషన్ చేసేటప్పుడు సేఫ్ గా జరగాలి అంటే, ఓకేనా, సేఫ్ గా జరగాలి అంటే ఈ స్టాక్ లోకి ఆ ఎలిమెంట్స్ వచ్చి ప్లేస్ అవ్వాలి అంటే కంపల్సరీ అక్కడ మనకి సమ్ ప్లేస్ అనేది ఉండాలి, సమ్ లొకేషన్ విల్ బి దేర్, దెన్ ఓన్లీ అట్ దట్ లొకేషన్ ద ఎలిమెంట్ విల్ బి పుష్డ్. ఓకేనా? ఆ ఎలిమెంట్ వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? స్టాక్ అనేది ఫుల్ అయిపోయిన తర్వాత కూడా మనం ఏదైనా ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసాము అనుకోండి, we are getting some error that will be called as fully error. ఓకేనా? సో that will be getting in push operation. నెక్స్ట్, whether we are doing the pop operation అంటే మనం ఎలిమెంట్స్ ని డిలీట్ చేస్తున్నప్పుడు, సో 1 by 1 ఎలిమెంట్ ని డిలీట్ చేసాం, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేసేసాం. ఓకేనా? ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని డిలీట్ చేసేసాం అంటే ఏమైంది, స్టాక్ అనేది ఎంటీ అయింది. స్టాక్ అనేది ఎంటీ అయిన తర్వాత కూడా మనం ఇంకో ఎలిమెంట్ ని డిలీట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, యు ఆర్ గెటింగ్ ఎర్రర్. వాట్ ద ఎర్రర్? ఎంటీ ఎర్రర్. ఓకే అమ్మా? ఎంటీ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి సో సేఫ్ పుష్ ఆపరేషన్ జరగడానికి, సేఫ్ పాప్ ఆపరేషన్ జరగడానికి ఇక్కడ మనకి ఎలా జరుగుతున్నాయి అంటే, హియర్ వి ఆర్ టేకింగ్ సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్. See here. సేఫ్ పాప్ ఆపరేషన్ హియర్ చూడమ్మా, కంపేర్ #2000, SP. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, లొకేషన్ ని కంపేర్ చేస్తుంది. SP మీన్స్ స్టాక్ పాయింటర్. స్టాక్ పాయింటర్ లో ఏముంటుంది, సో మనం ఏదైతే లొకేషన్ లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నామో లేదు డేటాని డిలీట్ చేస్తున్నామో దట్ లొకేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్
స్టాక్ పాయింటర్ దట్ విల్ బి కంపేర్డ్ టు 2000. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా ఒక లొకేషన్ తీసుకున్నాం అమ్మా. ఆ లొకేషన్ ఏంటి అంటే 2000 అనే లొకేషన్. ఓకేనా. బ్రాంచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. బ్రాంచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఎంటీ ఎర్రర్ అంటే ఏంటి? బ్రాంచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 మీన్స్ హియర్ సపోజ్ ఇక్కడ మనకి స్టాక్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనం డిలీట్ చేసేసినప్పుడు ఈ స్టాక్ అనేది ఎంటీ అవుతుంది, అంటే ఖాళీ అయిపోతుంది స్టాక్ అనేది. ఎంటీ అయిపోయిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాము? వీఆర్ ట్రైయింగ్ టు పాప్ అనదర్ ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్. ఇందులో ఎలిమెంట్స్ ఏమీ లేవు, అప్పుడు పాప్ చేయడానికి మనకి ఆపరేషన్ పాప్ చేయడానికి ఏమి ఉండవు కదా. అంటే ఏంటి? ఎంటీ ఎర్రర్ అంటే సో ఆల్రెడీ ఇక్కడ స్టాక్ అనేది ఎంటీ అయిపోయింది కాబట్టి ఆఫ్టర్ total elements will be popped, again we are trying to pop another element, then we are getting the empty error. ఓకే అమ్మా. సో అదర్వైజ్ సో అంటే ఇది ఎంటీ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఉన్న స్టాక్ లో ఎలిమెంట్స్ అన్నిటిని మనం పాప్ చేయలేదు అనుకోండి, దెన్ we are trying to pop the element. చూడమ్మా, మూవ్ SP ప్లస్ కామా ఐటమ్. ఓకేనా. అంటే ఇక్కడ SP ప్లస్ అంటే ఏమవుతుంది అంటే మా దిస్ ఈజ్ ఆటో ఇంక్రిమెంటింగ్ ఆపరేషన్. హియర్ యాడింగ్ 4. ఇక్కడ కంపల్సరీ మనం 4 ని యాడ్ చేసుకోవాలమ్మా. ఎందుకు అంటే ఎందుకు 4 ని యాడ్ చేస్తున్నాము అంటే ఇక్కడ వీఆర్ యూజింగ్ 32 బిట్ వర్డ్ లెంత్. 32 బిట్ వర్డ్ లెంత్ తీసుకుంటున్నాం కాబట్టి హియర్ వీఆర్ యాడింగ్ 4. ఓకేనా. దట్ విల్ బి సో ఆ లొకేషన్ లో ఏదైతే SP ప్లస్ అంటే సో నెక్స్ట్ లొకేషన్ లో ఉన్న డేటా అనేది ఐటమ్ లోకి వెళ్తుంది. ఐటమ్ ఇన్ ద సెన్స్ డిలీటెడ్. ఓకేనా, డిలీట్ అవుతుంది. సో దట్ విల్ బి ద సేఫ్ పాప్ ఆపరేషన్. నెక్స్ట్ సేఫ్ పుష్ ఆపరేషన్. అంటే మనకి పుష్ ఆపరేషన్ అనేది సేఫ్ గా ఎప్పుడు జరుగుతుంది అంటే చూడండి, హియర్ కంపేర్ #1500, SP. అంటే ఇక్కడ మనం కొన్ని లొకేషన్స్ తీసుకుంటాం కదా SP లోకి. సో దట్ విల్ బి కంపేర్ చేస్తాము. అంటే 1 by 1 ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ చేస్తూ ఉన్నాం కదా. 1 by 1 ఫస్ట్ 1 అనే ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసాం, నెక్స్ట్ 4, నెక్స్ట్ 7, నెక్స్ట్ 11, నెక్స్ట్ 10. లైక్ దిస్ వీఆర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్ ఆన్ టు ది స్టాక్. సో 1 by 1 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ది స్టాక్ ఈజ్ ఫుల్. సో స్టాక్ క్యాపబిలిటీని బేస్ చేసుకొని సో ఫుల్ అయిపోయింది. సో ఫుల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఇంకో ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇంకో ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేద్దాము అనుకున్నప్పుడు స్టాక్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కదా. సో ఇంకో ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు అది తీసుకోదు కదా. సో దట్ మీన్స్ దట్ గివ్స్ ద ఫుల్ ఎర్రర్. ఓకేనా. సేఫ్ పుష్ ఆపరేషన్ ఇక్కడ లొకేషన్ ని కంపేర్ చేసుకుంటుంది. లొకేషన్ ని కంపేర్ చేసుకుని బ్రాంచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0. సో బ్రాంచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అయినప్పుడు ఏం చేయమని చెప్తున్నాము? ఏమొస్తుంది మనకి? ఫుల్ ఎర్రర్ వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఎప్పుడు వస్తుంది మనకి? సో ఆల్ ద ఎలిమెంట్స్. సో ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఫుల్, స్టాక్ అనేది ఫుల్ అయినప్పుడు మనకి ఈ ఆపరేషన్ అనేది వస్తుందమ్మా. సో దెన్ వీఆర్ గెటింగ్ ఫుల్ ఎర్రర్. ఓకేనా. నెక్స్ట్ మూవ్ న్యూ ఐటమ్ -SP. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సపోజ్ ఇది కాలేదు, ఎల్స్ కండిషన్ అన్నమాట. లేదు అంటే సో లేదు అనేది ఎప్పుడు వస్తుంది మనకి? స్టాక్ అనేది ఫుల్ అవ్వకపోతే. ఓకేనా. సో స్టాక్ అనేది ఫుల్ అవ్వలేదు అనుకో, ఇంకో ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా. ఏ లొకేషన్ లోకి ఇన్సర్ట్ చేస్తాం? నెక్స్ట్ లొకేషన్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా. దట్ విల్ బి మూవ్ న్యూ ఐటమ్ -SP. ఆటో డిక్రిమెంటింగ్. -SP means here we are using auto decrementing. Okay na. So in this way we are taking the instructions for safe pop operation and safe push operation. Okay ma. See the next. If you are observing this here 1 by element here this will be the stack of words in the memory. Here 0 here these are the memory locations. So memory locations amma 0, next 1 2 3 here 2 power k minus 1 the capability for this stack here. So 1 by 1 element ni insert chestunam. Okay na. Shouldn't this is the first element, so and so on, and in the middle you are doing some insertion and next here. So ikkada shouldn't this will be called top, this will be the bottom. Ante ikkada shouldn't ikkada mana ikkada daaka mana bottom of the stack will be taking. సో ఇక్కడ స్టాక్ పాయింటర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, సపోజ్ మనం -28 అనేది లాస్ట్ లో ఇన్సర్ట్ చేసాం కదా. లాస్ట్ లో ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ -28 అంటే ఇక్కడ -28 అనేది ఎక్కడ స్టోర్ అయింది? SP లొకేషన్ లో స్టోర్ అయింది. ఓకేమా. ఇన్ దిస్ వే
the data will be inserted and deleted from the stack. Okay, now, so this is about the stack operation. Next, if you are taking the queue, queue means here it's your number. So in this stack, up to now we discussed this stack, and then so stack means here we are taking the last in first out operation. Last in first out operation అని ఎలా చెప్పాం మనం ఇక్కడ? సో ఓన్లీ ఒక ఎండ్ మాత్రమే మనకి ఓపెన్ ఉంటుంది కదమ్మా. ఓన్లీ ఒక ఎండ్ మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఒక ఎండ్ నుంచే మనం పుష్ చేస్తున్నాం, పాప్ చేస్తున్నాం. అంటే కంపల్సరీ దేర్ whatever the element we are pushed on the last, that will be first out. That's why we are taking the operation in stack is first last in first out operation, LIFO. Okay ma. Next Q. Next Q. Here Q means, so this is also used in data structures. So here data are stored in and retrieved from a queue on a first in first out basis. First in first out basis అని ఎలా చెప్పాము మనం? Here in this queue both the ends are opened. Two ends అనేవి మనకి ఓపెన్ లో ఉంటాయమ్మా. ఓకేనా? అంటే ఒక ఎండ్ నుంచి ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటాం, అనదర్ ఎండ్ నుంచి ఎలిమెంట్స్ ని retrieve చేస్తాం. ఓకేనా? Here from one end the data elements will be inserted, from another end data elements will be retrieved. అంటే two ends మనకి ఓపెన్ లో ఉంటాయి. ఓకేనా? So here one end is called front end, another end is called rear end. Okay ma? So చూడండి, here one end of the stack is fixed. If you are taking the differences of stack and queue, stack లో మనం చూస్తే ఏంటమ్మా, ఒక ఎండ్ అనేది క్లోజింగ్ లో ఉంటుంది. ఓన్లీ ఒక ఎండ్ నుంచే మనం ఇన్సర్షన్ డిలీషన్ చేస్తాం. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద క్యూ, సో బోత్ ఎండ్స్ ఆర్ ఓపెన్డ్. రెండు ఎండ్స్ మనకి ఓపెన్ లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి 2 మెమరీ లొకేషన్స్ వి నీడెడ్. అంటే మనం ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే ఏ లొకేషన్ లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాము అనేది తెలియాలి. సపోజ్ డిలీట్ చేస్తున్నాము అంటే ఏ లొకేషన్ నుంచి డేటాని డిలీట్ చేస్తున్నాము అనేది కూడా తెలియాలి. ఓకేనా? సో ఇన్ దిస్ క్యూ యు ఆర్ డూయింగ్ ద ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ operation. ఓకేనా? So this is the stack and queue operation in computer programming. Okay. Next subroutines. What is meant by subroutines? Here if you are taking any program, okay nama, మనం ఏదో ఒక program, if you are taking program, what is meant by a program here? Program అంటే ఏంటమ్మా? A sequence of instructions that perform a పర్టిక్యులర్ టాస్క్. అంటే మనం ఏదో ఒక టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఒక సీక్వెన్స్ లో రాసాము అనుకున్నామా, దట్ ఈస్ కాల్డ్ ఏ ప్రోగ్రామ్. మనం ఇప్పుడు కోడింగ్ అంటాం. కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. ఫర్ వాట్ పర్పస్ we are writing the program? For doing some task, whatever we require. ఓకేనా? అంటే మనకి ఏదైతే టాస్క్ కావాలో ఆ టాస్క్ కంప్లీట్ అవ్వడం కోసం మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ఒక సీక్వెన్స్ లో రాస్తే దట్ విల్ బి కాల్డ్ ఏ ప్రోగ్రామ్. ఓకేనా? సో అంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ మెయిన్ ప్రోగ్రామ్, సబ్ ప్రోగ్రామ్ అంటాం. అవునా? సో సబ్ ప్రోగ్రామ్ మీన్స్, సబ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? సపోజ్ ఇఫ్ యూ నీడ్ సమ్ ఫ్యాక్టోరియల్, సపోజ్ మనకి ఫ్యాక్టోరియల్ కావాలి అనుకున్నామా, దేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వి నీడ్ ఫ్యాక్టోరియల్. అప్పుడు మనం ఒక ఫంక్షన్ ని కన్సిడర్ చేసుకున్నాం, ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. సో ఆ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ లో ఏముందో రాయాలిగా మనం. Suppose if you are considering some facts in the main program. So అంటే ఆ fact అనే ఫంక్షన్ లో మనం ఏం చేయాలి? We are doing multiplication. Suppose factorial of 5 కావాలి అనుకున్నామా, అప్పుడు మనం ఏం చేస్తాము? 5 into 4 into 3 into 2 into 1. అంటే there we are doing the multiplication operation 5 times.
how it will be 5 into 4 into 3 into 2 into 1 అంటే అక్కడ మనకి ఏ ఆపరేషన్స్ జరగాలి, మనకి మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరగాలి ప్లస్ నెంబర్ అనేది డిక్రిమెంట్ ఆపరేషన్ కూడా జరగాలి. 5 4 3 2 1 అంటే డిక్రిమెంటెడ్ బై 1. ఓకేనా? అంటే here in the main program if we need the factorial then we are going to fact function, that will be a subroutine. అక్కడ fact function ని మనం ఏమంటాం, sub program అంటాం. అంటే that will be the sub task which is required for the main program. ఓకేనా? అంటే అది మనకి sub task అన్నమాట. ఓకేనా? చూడండి, subroutine means here a sub task consisting of a set of instructions which is executed many times is called a subroutine. ఓకేనా? Suppose if you are taking the loops also. ఓకేనా? why we are using loops? loops మనం ఎందుకు యూజ్ చేసుకుంటాం అమ్మా? Suppose if you are taking for loop or do while loop, so for what purpose we are using the loop instructions? Suppose if you are taking for loop, సో ఫర్ లూప్ తీసుకున్నాం అనుకున్నామా, అక్కడ మనకి ఏముంటుంది, ఫర్ లూప్ లో ఇనిషియలైజేషన్ ఉంటుంది, నెక్స్ట్ కండిషన్ ఉంటుంది, నెక్స్ట్ ఐదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ విల్ బి దేర్. అంటే అక్కడ మనం ఏం చేస్తాము, ఫస్ట్ బేస్డ్ ఆన్ ద ఇనిషియలైజేషన్ అండ్ బేస్డ్ ఆన్ ద ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేషన్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఆ లూప్ లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి, అప్ టు సాటిస్ఫైయింగ్ ద కండిషన్. అంటే మనం ఆ లూప్ లో ఏదైతే కండిషన్ తీసుకున్నామో ఆ కండిషన్ సాటిస్ఫై అయినంత సేపు, ట్రూ అయినంత సేపు మనకి ఆ లూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో మనకి మనం లూప్స్ ఎందుకు యూజ్ చేస్తాం యాక్చువల్ గా, సపోజ్ ఇఫ్ వీ నీడ్ ఎడిషన్ ఆఫ్ 10 నెంబర్స్, ఎడిషన్ ఆఫ్ 10 నెంబర్స్ కావాలి అనుకున్నామా, దెన్ వాట్ వీఆర్ డూయింగ్ 10 టైమ్స్ ఎడిషన్ ఆపరేషన్ చేయాలి, రాయాలి. సో అంటే అక్కడ మనకి ప్రోగ్రామ్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి కదా. సో అలా ఇంక్రీజ్ అవ్వకుండా మనం ఏం చేస్తాము, వీఆర్ యూజింగ్ ద లూప్స్. అంటే మనం ఓన్లీ ఒక టైమే మనం యాడ్ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. దేర్ వీఆర్ యూజింగ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10, అంటే 10 అయ్యేంత వరకు ఎడిషన్ ఆపరేషన్ అనేది రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే అక్కడ మనకి లూప్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏం జరిగింది, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి డిక్రీజ్ అయినాయి. ఓకేనా? సో ఫర్ దట్ పర్పస్ we are using subroutine programs. Okay ma? Here if you are observing here, the program branches to a subroutine with a call instruction. Okay na? Call instruction. Once the subroutine is executed, the call program must resume execution starting from the instruction immediately following the call instruction. That is, control is to transfer back to the call program. This is done by executing a return instruction at the end of the subroutine. And if you are taking if you are considering some program here, number of instructions will be taking. Okay, call up. Here up is a loop. Okay, subroutine program. That up will be another way. In this up, some number of instructions will be there. Okay, here we are using at the last of the subroutine program, we are using return instruction. Return, RET, return. So what happened here? So ఎప్పుడైతే మనం కాల్ అప్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నామా, ఓకేనా, దిస్ అప్ విల్ బి ద subroutine program, sub task. So in this up, whatever the instructions will be there, those instructions will be executed. After completing this, again return to
the main program. అంటే again return to the main program. అంటే సో ఇక్కడ చూడమ్మా ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇలా సీక్వెన్షియల్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అవునా, ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ని మనం కాల్ చేసుకున్నామో అంటే ఒక సబ్ రొటీన్ ని సబ్ టాస్క్ ని మనం కాల్ చేసాము, ఫ్రమ్ హియర్ టు సబ్ టాస్క్ దగ్గరికి వెళ్తున్నామా. ఓకేనా, ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ సబ్ టాస్క్ again the controller goes to the main program. Okay na, so in this way you are using the subtask in any program. Okay na. See here, the call instruction is a special branch instruction that performs the following operations. Same as me, store the contents of PC into link register, branch to the target address specified by the instruction. Ikkada PC ante entama program counter. What it contains, program counter lo em untundi manaki, it fetches the address location of the next instruction. It fetches the address location of the నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇక్కడ మనకి లైన్ బై లైన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదమ్మా, అంటే ఇక్కడ మెమరీ లొకేషన్స్ ఉంటాయి కదా. సో ఈ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలో దాని యొక్క అడ్రస్ లొకేషన్ అనేది పీసీలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వరకు సీక్వెన్షియల్ లో అడ్రస్ లొకేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ కాల్ అప్ అన్నామో అప్పుడు మనకి ఈ లొకేషన్ కి వస్తుందా, పీసీ రాదు. ఎక్కడికి వెళ్తుంది, అప్ అనే ఫంక్షన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ ని పీసీలో స్టోర్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి పీసీ పర్పస్ ఏంటి, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. పీసీ యొక్క అడ్రస్ లొకేషన్ చూడగానే ఇట్ ఫెచెస్ ది అడ్రస్ లొకేషన్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఓకేమా, బ్రాంచ్ టు ది టార్గెట్ అడ్రస్ స్పెసిఫైడ్ బై ది ఇన్స్ట్రక్షన్. ఓకే, next the return instruction is a special branch instruction that performs the operation. ఏం జరుగుతుంది, branch to the address contained in the link register. అంటే ఇక్కడ ఈ రిటర్న్ అనేది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మళ్ళీ అదేమొస్తుంది, మెయిన్ ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇన్ దిస్ వే the subtask will be, the subroutine will be executed in any program. See here, see this example. So calling program, here some number of instructions will be there. Call sub, so ante call sub ఎప్పుడైతే మనం sub అనే sub task ని మనం కాల్ చేసుకున్నాము, the controller goes to the sub task, sub దగ్గరికి వెళ్తుంది. after completing this sub that will be returned to the main program, మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ దగ్గరికి వస్తుంది. ఓకేమా, so in this way the subroutine will be executed in any program. Okay na. So now in this class, so you practice the stack operations and how to get the safe push and safe pop operations. Okay, next queue, what are the differences between stack and queue. Next subroutines, how subroutines will be executed in any program. Okay ma, so all of you practice this.